నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. స్వర్ణాంధ్ర విజన్ 2047 డాక్యుమెంట్ పై చర్చ సందర్భంగా మాట్లాడిన జీవి, ముఖ్యమంత్రి చంద్రబాబు గతంలో విజన్ 2020 ద్వారా సాధించిన విజయాలే 2027 స్వప్నం సాకారానికి స్ఫూర్తి అన్నారు. ప్రభుత్వ చీఫ్ విప్ చంద్రబాబుకు, జగన్ కు బాధ్యత గల తండ్రి ప్రణాళికలు, తాగుబోతు కొడుకు చేసిన దివాలాకోరు పనులకు ఉన్నంత తేడా ఉందని, అది ప్రజలు ఇప్పటికే గమనించారని ఎద్దేవా చేశారు. ప్రజల భాగస్వామ్యం ఎన్డీఏ ఆధ్వర్యంలో సుస్థిర ప్రభుత్వంతోనే విజన్ 2047 తప్పక నెరవేరుతుందని విశ్వాసం వ్యక్తం చేశారాయన. సోమవారం అసెంబ్లీలో ఈ మేరకు జరిగిన చర్చలో మాట్లాడారు చీఫ్ విప్ జీవి. ఎన్డీఏ ప్రభుత్వం ఆకాంక్ష, చంద్రబాబు ఆశయం ఆంధ్రప్రదేశ్ 2047 కల్లా అన్ని రంగాల్లో నెంబర్ 1 గా నిలబడాలన్న లక్ష్యం సాధించటమే అన్నారు. పేదరిక నిర్మూలన కోసం తీసుకున్న ఇంటికో పారిశ్రామికవేత్త నినాదం తప్పక ఫలితాలు ఇస్తుందని తెలిపారు. చంద్రబాబు అప్పట్లో విజన్ 2020 అంటే కొందరు నమ్మలేదని, కంప్యూటర్లు అన్నం పెడతాయా అని అనుమానం వ్యక్తం చేసిన వారికి సైదరాబాద్ అభివృద్ధే ఒక నిదర్శనమన్నారు. 1996లో ఉమ్మడి ఏపీ ఐటీ ఆదాయం 5,000 కోట్లు ఉంటే 2023-24లో హైదరాబాద్ నుంచి 2.7 లక్షల కోట్లు ఐటీ ఎగుమతులు జరిగాయన్నారు. ప్రతి రైతు కుటుంబం నుంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వచ్చారని, వారంతా దేశ విదేశాల్లో స్థిరపడ్డారన్నారు. చిన్న సూచన ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి విజన్ తో పాటు మీ విజన్ ఏంటి, 2047లో ఆంధ్ర రాష్ట్రాన్ని మీరు ఎలా చూద్దాం అనుకుంటున్నారు అని మీ పర్స్పెక్టివ్ కూడా జోడిస్తే బాగుంటుంది. అందరూ ఆయన పర్స్పెక్టివ్ చెప్తున్నారు, మీ పర్స్పెక్టివ్ కూడా చెప్పాలి. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, 2047 మన రాష్ట్రానికి ఒక విజన్. ఎన్డీఏ ప్రభుత్వ యొక్క ఆకాంక్ష, చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆశయం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2047 కల్లా అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలబడాలి, దేశంలో నంబర్ 1 అనేది లక్ష్యం అధ్యక్ష. ఇది తప్పనిసరిగా సాధ్యపడుతుంది అధ్యక్ష. అందరూ కష్టపడితే, సమిష్టి కృషితో, ప్రజల సహకారంతో ఇది ఖచ్చితంగా సాధించగలుగుతాం అధ్యక్ష. పేదరిక నిర్మూలన ఆశయంగా ఈరోజు ఒక ప్రణాళిక చేయడం జరిగింది అధ్యక్ష. గతంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాం అధ్యక్ష. భవిష్యత్తులో పేదరిక నిర్మూలన కోసం, ఇంటికి ఒక పారిశ్రామికవేత్తగా తీర్చిదిద్దడం కోసం స్టార్టప్ కంపెనీలను ప్రోత్సహించి 40 లక్షల కోట్లు పెట్టుబడులను ఆకర్షించి ప్రతి ఇంటికి ఒక పారిశ్రామికవేత్తలు తీసుకురావడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష, ఒక కుటుంబ యజమాని కూడా ఆ కుటుంబంలో పిల్లల్ని ఎలా చదివించుకోవాలి, వాళ్ళని ఎలా తీర్చిదిద్దాలి, ఇల్లు ఎలా కట్టుకోవాలి, ప్రతి కుటుంబానికి ఒక ప్రణాళిక చేసుకుంటారు అధ్యక్ష బాధ్యత అయినటువంటి కుటుంబ యజమాని. అట్లాగే ఈరోజు మన రాష్ట్రానికి ఒక విజన్ ఉండాలని గతంలోనే 2020 లక్ష్యంగా కూడా గతంలో చంద్రబాబు గారు అద్భుత ఫలితాలు సాధించారు అధ్యక్ష. గతంలో 2020 లక్ష్యం అన్నప్పుడు ప్రజలు కొంతమంది నమ్మలేదు అధ్యక్ష. కంప్యూటర్లు అన్నం పెడతాయని చెప్పేసి మాట్లాడిన వాళ్ళు ఉన్నారు అధ్యక్ష. ఆ సైబరాబాద్ సిటీ అవడం ఏంటి, అక్కడ కొండలు గుట్టలు, తొండలు గుడ్లు కట్టం, అది ఏ విధంగా అభివృద్ధి చెందుతుందని చెప్పేసి ఆలోచించిన వాళ్ళు, మాట్లాడిన వాళ్ళు ఉన్నారు అధ్యక్ష. కానీ చంద్రబాబు గారి యొక్క విజన్ దూరదృష్టి అధ్యక్ష. ఆనాడు 2020 కల్లా సైబరాబాద్ ఒక నగరంగా అభివృద్ధి చెందుతుంది, ఫైనాన్షియల్ క్యాపిటల్ గా ముందుకెళ్తుంది అని చెప్పి ఆ రోజు చంద్రబాబు గారు చెప్పింది నిజమైంది అధ్యక్ష. 1996లో ఆ రోజు రాష్ట్ర ఆదాయం ఐటీ రంగంలో కేవలం 5,000 కోట్ల అధ్యక్ష, ఎగుమతి ఎక్స్పోర్ట్స్. కానీ 2023-24లో హైదరాబాద్ నుండి 2,70,000 కోట్లు ఐటీ ఎగుమతులు జరిగినాయి అధ్యక్ష. అంటే 5,000 కోట్ల నుండి ఎంత స్థాయికి ఎదిగింది అధ్యక్ష? 2
2.7 లక్షల కోట్లు ఎగుమతులు పెరిగినాయి అధ్యక్ష. సో ఆ విధంగా ఎన్ని వందల రెట్లు పెరిగింది అది విజన్ 2020 యొక్క లక్ష్యం అధ్యక్ష. ప్రతి రైతు కుటుంబం నుండి అట్లాగే ప్రతి రైతు కూలి ఇంటి నుండి కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయ్యారు అధ్యక్ష. ఇతర దేశాల్లో కూడా ఈరోజు ప్రవాస ఆంధ్రులు ఎంతో ఆర్థికంగా బలపడ్డారు అధ్యక్ష. ఒక విషయం ఏంటంటే అధ్యక్ష, అమెరికా తలసరి ఆదాయం $60,000 అయితే అక్కడ సెటిల్ అయినటువంటి ఆంధ్రుల యొక్క తెలుగు వారి యొక్క తలసరి ఆదాయం $1,20,000 అధ్యక్ష. అంటే 1,05,00,000 తలసరి ఆదాయం. మరి ఈరోజు అమెరికాలో ఉన్నటువంటి ప్రవాసాంధ్రులు 2020 విజన్లో ఎవరైతే అభివృద్ధి చెందారో, ఎవరైతే ఐటీ రంగంలోకి వెళ్ళారో వాళ్ళు ఈరోజు 1,05,00,000 సంపాదిస్తున్నారు అధ్యక్ష తలసరి ఆదాయం. అలాంటప్పుడు ఈసారి 2047లో తలసరి ఆదాయం 35 లక్షలు సాధించాలనే ఆశయం ఇది తప్పనిసరిగా సాధించగలుగుతాం అధ్యక్ష. ₹1 సాధించగలిగింది. ఈరోజు తలసరి ఆదాయం ఆంధ్రప్రదేశ్ యావరేజ్ తలసరి ఆదాయం ఖచ్చితంగా 35 లక్షల తలసరి ఆదాయం ఈ రాష్ట్రం సాధించి తీరుతుంది అధ్యక్ష. అట్లాగే ఈరోజు హైదరాబాద్ లో సైబరాబాద్ ఇప్పుడు చూస్తే ఎంతో గొప్పగా ఉంది అధ్యక్ష. ఆశ్చర్యపోతాం అధ్యక్ష. అంటే విజన్ 2021 అది సాకారం అయింది అధ్యక్ష. ఔటర్ రింగ్ రోడ్లు ఆనాడు ఎందుకు అన్నారు అధ్యక్ష? ఈరోజు ఔటర్ రింగ్ రోడ్డు హైదరాబాద్ ఎంతో అభివృద్ధి చెందింది. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చంద్రబాబు గారి విజన్ ఈరోజు రాష్ట్ర ప్రజలందరికీ ఉపయోగపడింది అధ్యక్ష. సో అదే విధంగా నేను తమ దృష్టిలో ఒక విషయం తీసుకొస్తున్నాను అధ్యక్ష. ఒక తండ్రి 2 ఎకరాల రైతు కష్టపడి దాన్ని 100 ఎకరాలు చేస్తే ఒక కుటుంబంలో ఒక తాగుబోతు కొడుకు వచ్చి తాగి వ్యసనాలకు బానిసయ్యి ఆ 100 ఎకరాలు పోగొడితే ఎంత బాధ ఉంటుంది అధ్యక్ష. ఆ ఉన్న ఇల్లు కూడా తాకట్టు పెడితే కష్టపడి తండ్రి కట్టిన ఇల్లు అందమైన ఇల్లు కూడా తాకట్టు పెడితే ఎంత బాధ ఉంటుంది అధ్యక్ష. అదేవిధంగా గతంలో చంద్రబాబు గారు 2014-19 మధ్య ఈ రాష్ట్రాన్ని అహర్నిశలు కష్టపడి 2029 లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్లారు అధ్యక్ష. విజనరీ నాయకుడు పోలవరాన్ని 72% కడితే ప్రిజనరీ నాయకులు నియంత్రణ నాయకులు వచ్చి కేవలం 2% పోలవరాన్ని కట్టి రాష్ట్రానికి అన్యాయం చేశారు అధ్యక్ష. దానివల్ల ₹1,000 కోట్ల ప్రాజెక్ట్ ఖర్చు పెరిగింది అధ్యక్ష. నదుల అనుసంధానం చంద్రబాబు గారి గోదావరి పెన్నా నదుల అనుసంధానం మొదలు పెడితే తర్వాత వచ్చిన నాయకులు దాన్ని అటకెక్కించారు అధ్యక్ష. తర్వాత వచ్చిన పాలకులు. అలాగే రైతాంగం తలసరి ఆదాయం దేశంలో నంబర్ 3కి తీసుకెళ్లారు. నంబర్ 1కి చేరింది అధ్యక్ష. రైతుల ఆదాయం రాష్ట్రంలో అది తర్వాత పాలనలో గత 5 సంవత్సరాల పాలనలో రైతుల ఆత్మహత్యలో దేశంలో 3వ స్థానంలో ఉంది అధ్యక్ష. వీళ్ళు గత పాలకులు ఆత్మహత్యలో 3వ స్థానం, చంద్రబాబు గారి స్థానంలో రైతాంగ ఆదాయం దేశంలో నంబర్ 1 అయింది అధ్యక్ష. ఈ విషయం ప్రజలందరూ గుర్తించారు అధ్యక్ష. రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుండి 10వ తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో వినుకొండ పట్టణంలో మొత్తం 10 పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు అధికారులు తెలిపారు. పరీక్షా కేంద్రాల్లో సుమారు 2,250 రెగ్యులర్ విద్యార్థులు, 210 మంది ఓపెన్ 10th విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు అధికారులు తెలిపారు. ఉదయం 9:30 నుండి 12:45 వరకు పరీక్షలు జరగనున్నట్లు తెలిపారు. వినుకొండలో 10వ తరగతి పరీక్షలకు మొత్తం 160 మంది సిబ్బందిని ఏర్పాటు చేసినట్లు ఎంఈఓ జఫ్రుల్లా తెలిపారు. వారిలో 10 సెంటర్లకు 135 మంది ఇన్విజిలేటర్లు, ప్రతి పరీక్షా కేంద్రానికి ఒక చీఫ్ సూపరింటెండెంట్, మరొక డిపార్ట్మెంట్ అధికారిని కేటాయించారు. అదేవిధంగా ఓపెన్ 10th వారికి 2 చీఫ్ సూపరింటెండెంట్స్, 2 డిపార్ట్మెంట్ అధికారులను కేటాయించారు. మొత్తం మీద సుమారు 160 మంది సిబ్బందిని నియమించారని తెలిపారు. కొత్తపేట ఎన్ఎస్పి కాలనీ నందుగల పట్టణ అర్బన్ హెల్త్ ప్రైమరీ సెంటర్ డాక్టర్ పర్వీన్ మరియు సిబ్బంది ఆసుపత్రికి ఫ్రిడ్జ్ అవసరం ఉందని అడగగానే స్పందించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ మరియు ఫౌండేషన్ చైర్మన్ లీలావతి ఫ్రిడ్జ్ ను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వినుకొండ పట్టణ నాయకులు పాల్గొన్నారు. కొత్తపేటలో ఉన్నటువంటి ఎన్ఎస్పి కాలనీలో అర్బన్ హెల్త్ ప్రైమ్ సెంటర్కి శివశక్తి లీలాంజన్ ఫౌండేషన్ తరపున ఫ్రిడ్జ్ ఇచ్చినందుకు మన ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు సోదరి గోనుగొండ లీలావతి గారికి, అదేవిధంగా మన శాసనసభ్యులు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ జీవీ ఆంజనేయులు గారికి
కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నారు హాస్పిటల్ సిబ్బంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మోటుమరి నరసింహారావు గారు, గట్టుపల్లి శ్రీనివాసరావు గారు, యాగంటి వెంకట్రావు గారు, కాసిం, శ్రీను, భాషా గారు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ హాస్పిటల్లో ఉన్నటువంటి డాక్టర్ మరియు సిబ్బంది ఢిల్లీ నుంచి విజిట్కి వస్తున్నారు. ఇక్కడ కొన్ని సౌకర్యాలు కావాలి, దాతల సహకారంతో ఇవన్నీ కూడా జరుగుతున్నాయని చెప్పని మన శాసనసభ్యులు ఆంజనేయ గారిని డాక్టర్ పర్వీన్ గారి కోరగా స్పందించి వారు ఫ్రిడ్జ్ ఇచ్చినందుకు వారికి వార్డు తరపున కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.